ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సార్ రిటైర్ అయిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు కూడా మీ తమ్ముడు బాటలో నడవాలనుకుంటున్నారా? లేదు, మొదట 89 వరకు కంప్లీట్గా రాజకీయంలోనే తిరిగాను. మా అన్నయ్య ఇండిపెండెంట్, అంటే అది చిన్న ఎపిసోడ్ అనమాట. ఎలాంటంటే అన్నయ్య ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాతను ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చేసరికి ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎంపీ ఎలక్షన్స్లో రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. అవును. ఆ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్స్ ఎవరికి సపోర్ట్ చేయాలా? ఇప్పుడు నేను ఇండిపెండెంట్, అన్నయ్య గారు శివాజీ గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్కి చేయాలా, తెలుగుదేశంకి చేయాలా? ఆ కన్ఫ్యూజన్లో ఉంటే ఫ్యామిలీ కానీ మేము కానీ, నేను కూడా డిస్కషన్లో ఉన్నాను. అందరం అనుకొని మనం ఎందుకు వాడికి సపోర్ట్ చేయడం వీళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, మనమే ఇండిపెండెంట్గా ఒక ఎంపీగా పోటీ చేద్దాము, జిల్లా అంతా తిరుగుదాము, అప్పుడు మనకు ఇబ్బంది ఉండదు. లేకపోతే ఇండిపెండెంట్ తెలుగుదేశం చేశారు, ఇండిపెండెంట్ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారని అనుకోండి. ఎర్రంనాయుడు గారిని ఇండిపెండెంట్గా ఎంపీగా పోటీ చేయించాం. చేయిస్తే కొబ్బరి చెట్టు గుర్తు. అప్పుడు నేను ఆమ్దాల్ వలస కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మేము ఉండి మొత్తం అన్నయ్య ఇండిపెండెంట్ కొబ్బరి చెట్టు గుర్తు పైన చేసినప్పుడు నేను ఆమ్దాల్ వలసలో కంప్లీట్గా అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉండి ఆ ఏరియాలో తిరిగాను. తిరిగాము. బ్రదర్కి 80,000 ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్. అప్పుడు అప్పిదొర తెలుగుదేశం, కనితి విశ్వనాథం కాంగ్రెస్. కనితి విశ్వనాథం గారు గెలిచారు. అంటే అన్నయ్య గారు నిలబడినందువలన అప్పిదొర గారు ఓడిపోయారు. అదే ఆ ఓటు చీలిపోయింది. ఓటు చీలిపోయింది, అది బాగా గుర్తు. అలాగా నేను 89 వరకు యాక్టివ్గా తిరిగాను. పాలిటిక్స్ చేస్తేనే సర్వీస్ చేయొచ్చు అనేది కాకుండా సర్వీస్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. పాలిటిక్స్ అనేది అది మన చేతిలో లేదు కదా. అది అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత మరి మీ ప్రయాణం ఎలాగెళ్తుంది? ఇంకా పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఉదయం లేచింది సాయంత్రం డ్యూటీ ఉండేవారు కాబట్టి ఒక టైం. దాని గురించి ఇంకేం నేను నిర్ణయం మొన్ననే కదా అయింది. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు డెసిషన్, నా డెసిషన్ కాదు. మేమంతా మా ఫ్యామిలీలో మేమంతా అనుకుంటాం. సార్ మీది ఉమ్మడి కుటుంబం, ఏ నిర్ణయం తీసుకున్నా మీరు అందరు ఇప్పటికీ కూర్చొని మాట్లాడతాం. ఫంక్షన్కి వెళ్తాం, మాట్లాడుకుంటాం. అన్నీ ఆ ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి కూడా ప్రతి ఫంక్షన్కి విలేజ్లో మా ప్రసాద్ అన్నయ్య గారు ఊర్లో ఉంటారు, ఆ ఇంటి దగ్గర కూర్చుంటాం. అక్కడే రామ్మోహన్ నాయుడు గారు పొలిటికల్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి డిసైడ్ చేసింది కూడా నిమ్మాడలోనే అందరం కూర్చొని రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఉంటే తెలంగాణలో రామ్మోహన్ నాయుడు ఫస్ట్ ముహూర్తం పెట్టి అక్కడ ఇంట్రడ్యూస్ చేసి తీసుకెళ్తాం. సార్ ఉమ్మడి కుటుంబం మీది, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినా ఉమ్మడి కుటుంబంలో ఉండి మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం పూర్తిగా చిన్నవనం అయిపోయిందండి, మీది కాదు. ఇప్పుడు అంతా ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ అయిపోయి. ఉమ్మడి కుటుంబం ఉంటే బెనిఫిట్ ఏంటి, లేకపోతే బెనిఫిట్ ఏంటి, నష్టం ఏంటండి? ఉమ్మడి కుటుంబం ఉంటేనే బెనిఫిట్ అండి, లేకపోతే ఇంకేముంటుంది. మనుషుల మధ్యలో అభిమానాలు ఉండవు. తర్వాత కష్టాలు వచ్చేటప్పుడు కష్ట సుఖాల్లో మనకి పలకరించే వాళ్ళు, ఆదుకునే వాళ్ళు ఉండరు. ఉమ్మడి కుటుంబంలో లేనందువల్లనే నష్టాలు జరుగుతున్నాయి. వాళ్ళ డిసిప్లిన్ ఉండదు, విలువలు ఉండవు. ఉమ్మడి కుటుంబం ఉంటే ఇవన్నీ ఉండేవి. పాత రోజుల్లో కలిసేవారు, ఎవరైనా తప్పు బ్యాడ్ దీంట్లోకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్గా ఉన్నందువల్ల వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు, వాళ్ళ వాల్యూస్ ఉండటం లేదు. ఉమ్మడి కుటుంబంలో ఉంటే వాల్యూస్ ఉంటాయి, ఒకరు కష్టసుఖాలు ఒకరి ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు ఏదో అవసరం వచ్చింది, నేను ఇంట్లో చెప్తాను నాకు ఈ అవసరం ఉందని చెప్పేసి, డెఫినెట్గా వాళ్ళు నా అవసరాన్ని ఇమీడియట్గా అటెండ్ అవుతారు. అది సార్, మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీస్కి ప్రజలకు మధ్యన ఒక అనుబంధం ఉండేదండి. పోలీస్ అంటే భయం గౌరవం, లేదా భయంతో కూడా గౌరవం చూపించేవారు. మీరు చూస్తుంటారు పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు కూడా కొంచెం దూరం వెళ్ళడం, పోలీస్ కనబడితే నమస్తే పెట్టడం, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు క్రమేపీ అది పూర్తిగా డౌన్ స్టేజ్కి వచ్చింది. కానీ ప్రజలకి పోలీసు మీద నమ్మకం పెరిగింది అనుకోవాలా, తగ్గింది అనుకోవాలా? అంటే మీరు అనేది కరెక్ట్. పాత రోజుల్లో భయంకి దూరంగా ఉండేవారు, ఇప్పుడు భయం అనేది లేదు. బట్ పోలీసు ఇమేజ్ అనేది ప్రజల్లో పెరగలేదు. పోలీస్ ఇమేజ్ అనేది పోలీసు ఇంత 24 గంటలు పనిచేస్తారు ఉంటారంటే, పోలీసులో కూడా
ఫస్ట్ ఆఫ్ ఆల్ కరప్షన్ ఉండకూడదు. నిస్వార్థంగా సేవ చేస్తే పోలీసులో, ఈ వ్యవస్థలో పోలీస్ కంటే ప్రజలకు ఇంకొక అవసరం ఉండదు. బట్ ఆ నిస్వార్థమైన సేవ లేనందువలనే పోలీస్కి మంచి పేరు. ఇమేజ్ తగ్గింది అనుకుంటా. ఇమేజ్ పెరగలేదు, తగ్గిందని నేను చెప్పను. బట్ అనుకున్నంత, ఇప్పుడు నేను 33 years సర్వీస్ చేశాను, 91లో ట్రైనింగ్కి వచ్చి చేశాను. ఇమేజ్ పెరగలేదు, తగ్గలేదే, తగ్గిందే అని నేను చెప్పను. ఇమేజ్ అనుకున్నంత ఇమేజ్ పెరగలేదు. పెరగపోవడానికి రీజన్ ఏంటంటే మా వాళ్ళు చాలా బిహేవియర్, అంటే ఇప్పుడు ఆఫీసర్స్ కొంతమంది మంచి వాళ్ళు వస్తున్నారు, బిహేవియర్ మారాల. పబ్లిక్లో గౌరవం లేదు, భయంకి అలాగా యాక్ట్ చేస్తారు తప్ప అభిమానం అనేది పోలీస్ అంటే అభిమానం లేదు. నాకున్న అసెస్మెంట్. రైట్ సార్. సార్ మీ సర్వీస్లోకి వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ జరిగేది అంటే ఒక దొంగతనం జరిగినా, ఒక నేరం జరిగినా పలానా వ్యక్తి చేసేవాడు, అదొక కొన్ని కులాలకి దానికి మూట కట్టి పంపించేవారు. అది క్రమేపీ వైట్ కాలర్ రెఫరెన్స్గా మారింది. చీటింగ్, ఇవన్నీ బ్యాంక్ ఫ్రాడ్స్. ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో మనకు మెయిన్ ఛాలెంజ్ కనిపిస్తుంది. ఎందుకంటే కంటికి కనిపించడు, కోట్లాది రూపాయలు కొట్టేస్తాడు. దాంట్లో ప్రివెన్షన్ బెస్ట్ అంటారా, డిటెన్షన్ బెస్ట్ అంటారా, అవేర్నెస్ బెస్ట్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అండి. అవేర్నెస్ లేక చాలామంది సైబర్ ఫ్రాడ్స్లో ఇరుక్కున్నారు. అవేర్నెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ చాలా అవసరము. ప్రివెన్షన్ అనేది పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలామందికి ఈ సైబర్ క్రైమ్ మీద ఇంకా అప్డేట్ అవ్వలేదు. చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు సైబర్ క్రైమ్కి ఇవ్వాలి. అందరు ఆఫీసర్స్కి సైబర్ క్రైమ్ ట్రైనింగ్, అంటే ట్రైనింగ్లో కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. అది పెరగాల. ప్రివెన్షన్, ఒకసారి సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత ఇంకా మనము దాని డిటెక్షన్ అనేది 90% జరగదు. అంటే ప్రివెన్షన్, ఎడ్యుకేషన్ చాలా అవసరం. అవేర్నెస్, ప్రివెన్షన్ అవసరం. అవేర్నెస్ ఫస్ట్. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ తెలియక మనం అన్ని తప్పులు చేస్తున్నాము. అది ప్రజలకు తెలియపరిస్తే చాలా మట్టుకు ప్రివెంట్ అవుతాయి. మన ముందు అవేర్నెస్ చేస్తేనే ప్రివెన్షన్ అవుతాయి. మీరు అన్నట్టు ఏంటంటే సైబర్ క్రైమ్ భవిష్యత్తులో ఇది చాలా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్కి చాలా ప్రయారిటీ. ఎందుకంటే చాలా జిల్లాల్లో ఇంకా సైబర్ క్రైమ్స్ రిజిస్ట్రేషన్ కూడా కేసులు ప్రాపర్గా చేయట్లేదు. అక్కడ లోకల్ పోలీస్కి అర్థం కావట్లేదు. కేసులు అంటే ప్రతి జిల్లాలో ఒక సైబర్ పెట్టారు, బట్ అన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అవ్వట్లేదు. దాంట్లో కూడా పెద్ద లెవెల్లో అయితేనే ఉంటుంది. అది 50 రూపాయలు, 100 రూపాయలు, అది కూడా ఏదో లిమిట్ పెట్టారు. ఇంతకంటే ఎక్కువైతే ఎఫ్ఐఆర్ కట్టండి అని. జనరల్గా ప్రతిదీ ఎఫ్ఐఆర్ కట్టాలి, బట్ ఎఫ్ఐఆర్లు ఎక్కువైపోతే నేను ఉద్దేశంతో. సార్ ఎఫ్ఐఆర్ ఎక్కువైతే నష్టం ఏంటండి? ఏమీ లేదు. యూనిట్ ఆఫీసర్స్ ఎప్పుడైతే మీరు ప్రెషర్ పెడుతున్నారో అంటే డిటెక్షన్కి, ఒక ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత అది డిటెక్ట్ చేయండి అని ప్రజలు ఎప్పుడైతే ఇప్పుడు మీరు చూడండి, మోటార్ సైకిల్ పోయిందని చెప్పేసి వెళ్ళండి చూద్దామని చెప్పేసి కాగితం అలా పెడతారు, వెతుక్కొని రండి లేకపోతే ఏదో చూస్తామని. ఎప్పుడో దొరికినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. కారణం ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సీనియర్ ఆఫీసర్స్ ఇమీడియట్గా దాన్ని డిటెక్ట్ చేసేయండి అని ప్రజలు ఇచ్చినందువలన ఎఫ్ఐఆర్లో బర్క్ చేస్తున్నారు. ఓకే, ఎఫ్ఐఆర్స్ బర్క్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాని డిటెక్షన్ గురించి ప్రెజర్ మౌంట్ చేస్తున్నారు. అంటే అదొక రీజన్ కాదని, మెయిన్ రీజన్ అది. ఇంకొక రీజన్ కూడా ఉందండి. ఒక యూనిట్ ఆఫీసర్ తనకన్నా ముందు క్రైమ్ రేటు 60% ఉంది. నా ఏరియాలో నేను వచ్చాను కాబట్టి 60 నుంచి 40 రావాలి తప్ప 70 అవ్వకూడదని, అది సెకండరీ. అది నాకు ఎఫ్ఐఆర్ కట్టద్దు అని చెప్తారు. ఎఫ్ఐఆర్ సెకండరీ అది. అంటే అందరు ఆఫీసర్స్ అలా ఉంటారు, ఓపెన్ గా అలాగా చెప్పరు. అది ఓపెన్. క్రైమ్ పెరుగుతుంది ఎప్పుడంటే మీరు ఒక్కసారి ఏంటి పాత డేటా ఇలాగుంది, కొత్త డేటా ఫిగర్స్ పెరిగాయి అని అన్నారంటే అంటారు. అన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని క్రైమ్ సబార్డినేట్ ఆఫీసర్స్ చిన్న చిన్న నేరాలు బర్క్ చేసేస్తారు. పెట్టి కేసు కట్టొచ్చు కదా, నష్టం లేదు కదా. అన్నీ కట్టొచ్చు. పెట్టి కేసుకి దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఎఫ్ఐఆర్కి ఒక ప్రొసీజర్ ఉంది, కట్టొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయమంటున్నారు కదా. ఇప్పుడు ఎక్కడో మీకు తమిళనాడులో నేరం జరిగింది, మీరు ఇక్కడ వచ్చారు, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి యూ కెన్ లాడ్జ్ కంప్లైంట్, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దా ఎఫ్ఐఆర్ని అక్కడికి తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలా. 0 ఎఫ్ఐఆర్. అంతేగాని నువ్వు అక్కడ నేరము అక్కడ జరిగింది నువ్వు ఇక్కడ ఇవ్వడానికి లేదని లేదు. కొత్త చట్టాలు వచ్చాయి కదా మనకి. కొత్త చట్టాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే పబ్లిక్కి మనం ఆన్సరబుల్ చేశారు. ఈవెన్ కోర్టులు కూడా ఇండిపెండెంట్గా మేము ఇష్టం వచ్చినట్టు వాయిదాలు వేసేస్తాము, ఇన్ని రోజుల తర్వాత మేము వాయిదా వేస్తాం కదా, ప్రతిదానికి టైం బౌండ్ పెట్టారు. ఒక డాక్టర్ గారు పేషెంట్ వెళ్ళాడు, పోలీస్ ఆఫీసర్ ఒక ఇంజురీని పంపించారు డాక్టర్ గారి దగ్గరికి,
పంపిస్తే సర్టిఫికేట్ ఇన్ని రోజుల్లో ఇవ్వాలనేది టైం బౌండ్ పెట్టారు. పాత రోజుల్లో అంటే డాక్టర్ గారు ఎప్పుడు ఇస్తే అప్పుడే పోలీసు వారు తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో అన్ని టైం బౌండ్ ఫిక్స్ చేశారు. తర్వాత సోషల్ ఇది పెట్టారు, అంటే యాక్ట్ పనిష్మెంట్స్ పెంచారు. అంటే సోషల్ మీరు అన్నట్టు టైం బాండ్ పెట్టారు కానీ పనిష్మెంట్కి మాత్రం టైం బాండ్ లేదండి. పనిష్మెంట్కి కొన్నింటికి టైం ఇంత మినిమం, అంటే పాత రోజుల్లో ఇంతవరకు ఇవ్వచ్చు అని అన్నారు. ఇప్పుడు ఏంటంటే చాలా నేరాల్లో ఖచ్చితంగా ఈ అది మీరు చెప్పేది హీనియస్ క్రైమ్కి, కానీ జనరల్గా 326, 324లో కూడా పనిష్మెంట్లో అంత ఎర్లీకి రావు కదా. అవునండి, మరి ఎవిడెన్స్ ఉండాలి కదా. అదే కేసు పెట్టినప్పుడు అంత సీరియస్నెస్ ట్రయల్కి వచ్చినప్పుడు ఉండదు. అంటే మేము చూసాం మన మర్డర్ కేసుల్లో కూడా చాలా ఒత్తిడిలు పనిచేస్తాయి, కాంప్రమైజ్ అయిపోతారు. ఇప్పుడు నేను చూసాము, మనం ఏదో చేసి కన్విక్షన్ ఇప్పించేద్దాం అనుకుంటాము. రియల్గా కంప్లైంట్ ఏం చేస్తారంటే అక్యూజ్డ్ పార్టీ ఎవరో లాయర్ గారు ఎవరో వాళ్ళతో మాట్లాడుకొని మానిటరీ బెనిఫిట్ అయిపోయింది మేము రాదు కదని చెప్పేసి అయినా సరే కోర్టులో హోస్టైల్ అయిపోతారు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కాంపన్సేషన్, అంటే విక్టిమ్స్ కాంపన్సేషన్ అనేది ఎప్పుడైతే పెట్టారో ఇటువంటి తగ్గుతాయి. సపోజ్ ఇప్పుడు విక్టిమ్ కాంపన్సేషన్ అక్యూజ్డ్ దగ్గర నుంచి ఇప్పించగలిగారు అనుకోండి, వీడు కన్విక్షన్ వస్తుంది, కాంపన్సేషన్ వస్తుంది. మీకు అర్థమైంది కదా. పాత రోజుల్లో ఏంటంటే అక్యూజ్డ్ పార్టీ విక్టిమ్కి ఏదైనా చేస్తే హోస్టైల్ అయిపోయేది. ఇప్పుడు కోర్టే విక్టిమ్కి అక్యూజ్డ్ నుంచి కాంపన్సేషన్, కన్విక్షన్తో పాటు కాంపన్సేషన్ ఇప్పిస్తున్నారు. అది మంచి పరిణామం. అంటే మన దగ్గర ప్రాసెస్ పనిష్మెంట్ తప్ప ఫైనల్ పనిష్మెంట్ తక్కువ అనిపిస్తుంటుంది. ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, ఒక ఆఫీసర్ ఒక ఇష్యూ చేశాడు, లేదా ఒక వ్యక్తి ఒక చిన్న నేరం చేశాడు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయగానే పలానా వ్యక్తి మీద కేసు నమోదైంది, వీని దొంగ నేరం అని పేపర్లు ఫస్ట్, తర్వాత ఛార్జ్షీట్కి ముందు కస్టడీ తీసుకోవడం, ఆయనకి 3 రోజులు క్వశ్చన్ చేయడం, మళ్ళీ తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఆ జైలు 14 రోజులు రిమాండ్, లేదా ఒక 3 నెలలు రిమాండ్, తర్వాత బెయిల్. ఇక్కడ వరకే పనిష్మెంట్ తప్ప తర్వాత ఫైనల్ పనిష్మెంట్ వచ్చింది అనేది ఎక్కడో పోక్సో లాంటి చట్టాలు తప్ప మిగతా రావట్లేదు. దానివల్లే మన వ్యవస్థలో, మన న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఒక నమ్మకం పోతుంది అనేది వాదన ఉంది. ఖచ్చితంగా అండి. మీరేంటంటే కోర్టులో ట్రయల్ ప్రాసెస్ డిలే అయినందువలన కేసు అంతను ఆ ట్రయల్కి వచ్చే సమయానికి మొత్తం మీకు ఐఓస్ ఏం చెప్తారో తెలియదు, వాళ్ళు ఉండరు అక్కడ, సాక్షులు ఏం చెప్తారో తెలియదు, ఒక్కొక్కసారి ఫిర్యాదులు కూడా దొరకని పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ పెరిగిపోయినందువల్ల వచ్చిన ప్రాబ్లం అదే. ట్రయల్ ఇమీడియట్గా అయిందనుకోండి, ఇప్పుడు ట్రయల్ ఇమీడియట్గా అవ్వాలంటే ఇంకా వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. ఇప్పుడు పోక్సో కేసులో దానికి ఇన్ని రోజుల్లో ట్రయల్ చేయాలి ఉన్నందువల్ల కొన్ని కన్విక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ నేరం గురించి ఆ బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి చెప్తారు. మీకు బాగా గ్యాప్ 14 సంవత్సరాల తర్వాత కోర్టులో ట్రయల్ అయితే ఏముంటుంది, కేసు ఎందుకు కన్విక్షన్ వస్తుంది, రాదు. కానీ అదే ఆ డిలే చూసే కదా కొంతమంది క్రిమినల్స్ మారుతుంది. క్రిమినల్స్ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్, క్రిమినల్కి అడ్వాంటేజ్ జరుగుతుంది. అది వాడు ఓపెన్ గా చెప్తున్నాడు మనం జరుగుతుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు బిలో 7 years పనిష్మెంట్లో ఓన్లీ నోటీస్ ఇవ్వడం తప్ప 41 నోటీస్ లేదు. దానివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అదే ఇక్కడ కోర్టులు కూడా కొంచెం ముందుకు వచ్చి చేయాలి. కోర్టులు ముందుకు రావాలంటే ప్రభుత్వం ముందు కల్పించాలి. కోర్టులు అంటే మరి ప్రభుత్వమే కోర్టులు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు 10 కోర్టులు ఉన్నాయి. వాళ్ళు పెండించి పెరుగుతున్న కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా చాలా పెంచవలసిన అవసరం ఉంది. మీకు తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందుకని కోర్టులో ట్రయల్ డిలే అయిపోతుంది అనమాట. ఇమీడియట్ ట్రయల్ జరగట్లేదు. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేవారందరూ ప్రజలకు జనరల్గా అంటే పోలీస్ ఆఫీసర్ అనే వాడి దగ్గరికి ప్రతి సమస్యతో ప్రజలు పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు. ఈవెన్ డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఒక్కరే వెళ్తారు. ఈవెన్ పేషెంట్స్ కూడా మాకు ఈ డాక్టర్ గారికి కొంచెం చెప్పండి సార్, హాస్పిటల్ చెప్పండి అని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి బాధపడే ప్రతి పౌరుడు వస్తాడు కాబట్టి దానికి తగినట్టు సేవ చేస్తేనే ఈ డ్యూటీని ఎంచుకోవాలి తప్ప అదర్వైజ్ ఈ డ్యూటీకి రావద్దని చెప్పేసి నా మెసేజ్ అండి. అంటే పోలీస్ ఆఫీసర్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేద్దాము, ఎర్నింగ్ చేద్దాము అనే వాళ్ళు రాకూడదు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి ప్రతి ఒక్కడు అంటే వింటే మనం ఇంత అదృష్టవంతులమా, మన దగ్గరికి ఇంతమంది వచ్చి ఇన్ని సమస్యలు చెప్పుకుంటున్నారని చెప్పేసి ఒక ఫీల్ ఉన్న వాళ్ళే ఇందులోకి రావాలి. నా మెసేజ్. ఓకే.